హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నేను వైకుంఠపురం ఫస్ట్ లైన్కి వచ్చానండి. ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉంటారు, అందుకని నేను ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటాను. ఒకవేళ రాలేదనుకో వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఏం మేడం చాలా రోజులు అయిపోయింది వచ్చి అట్లా అని. అందుకని ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది డాక్టర్ జానీభాయ్ గారి కుటుంబ సభ్యులు. వారికి మన సంస్థ తరఫున కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను. వారు వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని, వాళ్ళు మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే మన సంస్థ తరఫున ఎంతోమంది పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి సహకారంతో ఎంతోమంది పేదల కడుపులు నింపుతున్నాము. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది ఇలా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలంటే. ఎక్కడ పేదలు ఉంటారో అక్కడ ఎత్తుక్కొని మళ్ళీ వెళ్ళి నేను అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాను. అంటే వీళ్ళందరూ ఒకేసారి రారండి, ఎవరన్నా వెళ్ళి చెప్తే వస్తారు. అప్పటికి మా డ్రైవర్ వెళ్ళి చాలామంది చెప్పొచ్చాడు. అంటే చాలా దూరంగా ఉంటారు కదా, ఇంకా వస్తూ ఉంటారు. అంటే వీళ్ళు తీసుకెళ్ళి చూసి వాళ్ళు వస్తారన్నమాట, అక్కడ అన్నదానం జరుగుతుందని. ఇప్పుడు తీసుకెళ్ళి నేను 100 ప్యాకెట్ల కన్నా తక్కువ ఎప్పుడు తీసుకెళ్ళనండి. ఎందుకంటే చాలామంది వస్తారు, మనం తక్కువ తీసుకెళ్తే పాపం వేరే వాళ్ళకు ఉండవని నా అభిప్రాయం. అందుకే నేను ఎక్కువే తీసుకెళ్తాను, చెప్పిన దానికన్నా ఎక్కువే తీసుకెళ్తానండి. తక్కువ అండి ఎప్పుడు తీసుకెళ్ళను. ప్రతి ఒక్కరు ఎంతో ఆశగా వస్తారు, వాళ్లకు లేదు అని చెప్పేసి వాళ్ళు ఎంతో బాధపడతారు. అది నాకు ఇష్టం ఉండదు అనమాట. అందుకని నేను అందరికీ సరిపోయేటట్టు తీసుకెళ్తాను. భగవంతుని దయ వల్ల నేను ఎన్ని ప్యాకెట్ తీసుకెళ్ళినా కూడా కరెక్ట్గా సరిపోతాయండి, ఎప్పుడు తక్కువ పడవన్నమాట. అది